హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ సోమనాథ్. ఇది సి ట్యుటోరియల్స్లో 6th వీడియో అండి. ఈ వీడియోలో సిలో కామెంట్స్ అనేటటువంటివి ఎట్లా ఇస్తారు, సి ప్రోగ్రామ్స్లో కామెంట్ అనేటటువంటివి ఎట్లా ఇస్తారు అనేటటువంటిది చూద్దాం. సపోజ్ సిలో అయితే నేను ఒక ప్రోగ్రామ్ రాయడం స్టార్ట్ చేశానండి. అట్లా సి ప్రోగ్రామ్ అనేటటువంటిది టైప్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఒక 1000 లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చేసింది. దాన్ని సేవ్ చేసేసాను, కంపైల్ చేశాను, రన్ చేశాను, ప్రాపర్గా వర్క్ అయింది. అయితే నేనేం చేస్తున్నానంటే మళ్ళా 10 days తర్వాత ఈ కోడ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. అప్పుడు దాంట్లో ఏ బ్లాక్లో ఏం జరుగుతుంది అనేటటువంటిది బహుశా మనకి అర్థం కాకపోవచ్చు, లేదా మన కోడ్ని వేరే వాళ్ళు చూస్తున్నప్పుడు ఏ బ్లాక్ ఎందుకోసం డిజైన్ చేశారు, ఏ బ్లాక్లో ఏ ఫంక్షనాలిటీ రాశారు అనేటటువంటిది వాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చు. సో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి నీట్గా ప్రోగ్రామ్ని డాక్యుమెంటేషన్ లాగా రిప్రజెంట్ చేయడం కోసము కామెంట్స్ అనేటటువంటి వాటిని యూజ్ చేస్తారండి. అయితే ఈ కామెంట్స్ అనేటటువంటి వాటిని కంపైలర్ అనేటటువంటిది రన్ చేయదన్నమాట. వాటిని రిమూవ్ చేసేసి రెస్ట్ ఆఫ్ ద కోడ్ మాత్రమే కంపైలర్ అనేది రన్ చేస్తుంది. ఇక్కడ చూడండి, కొన్ని పాయింట్స్ చెప్తున్నాడు. ఫస్ట్ పాయింట్లో వచ్చేసరికి ఏం చెప్తున్నాడంటే కామెంట్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్ ఆర్ ఇగ్నోర్డ్ బై ద కంపైలర్. జనరల్గా కంపైలర్ అనేటటువంటిది ఈ కామెంట్స్ని పట్టించుకోదండి. సెకండ్ పాయింట్లో వచ్చేసరికి దే ఆర్ యూజ్డ్ టు యాడ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ డాక్యుమెంటేషన్ టు కోడ్. చూడండి, ఇది ఏం రిప్రజెంట్ చేస్తాయి అంటే కామెంట్స్ అనేవి కోడ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ లేదా కోడ్ యొక్క డాక్యుమెంటేషన్ అనేటటువంటి దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అట్లాగే కామెంట్స్ మేక్ కోడ్ ఈజియర్ ఫర్ ప్రోగ్రామర్స్ టు అండర్స్టాండ్. అట్లాగే ఈజీగా ప్రోగ్రామర్స్ అండర్స్టాండ్ చేసుకోవడం కోసం కోడ్ని కామెంట్స్ అనేటటువంటి జనరల్గా ఇస్తూ ఉంటాం. దే ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కోడ్స్ పర్పస్, ఫంక్షనాలిటీ ఆర్ యూసేజ్. చూడండి, జనరల్గా ఈ కామెంట్స్ అనేటటువంటివి ఏం రిప్రజెంట్ చేస్తాయి అంటే మీరు రాసినటువంటి కోడ్ యొక్క పర్పస్ కానివ్వండి, ఫంక్షనాలిటీ కానివ్వండి, దాని యొక్క యూసేజ్ కానివ్వండి, ఆ బ్లాక్లో లేదా ఆ కోడ్ పక్కన మెన్షన్ చేయడం కోసం యూజ్ చేస్తారు. అట్లాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి కామెంట్స్ డోంట్ గెట్ ఎగ్జిక్యూటెడ్. ఇవి ఎప్పటికీ ఎగ్జిక్యూట్ కావండి. దే ఆర్ ఫర్ హ్యూమన్ రీడర్స్ రెఫరెన్స్. జస్ట్ అవి మనకి ఒక రెఫరెన్స్ లాగా మాత్రమే యూజ్ అవుతాయని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ ఈ కామెంట్స్ అనేటటువంటివి ఎట్లా ఇస్తారు కోడ్లో చూద్దాం. చూడండి, ఇక్కడైతే గనక కామెంట్స్ 2 types అని చెప్పేసి చెప్తున్నాడు. చూడండి అండి, సింగిల్ లైన్ కామెంట్స్ అట్లాగే మల్టీ లైన్ కామెంట్స్ అని చెప్పేసి 2 రకాలుగా ఉంటాయి. సింగిల్ లైన్ కామెంట్స్ వచ్చేసరికి ఏంటంటే వీటిని ఈ డబుల్ స్లాష్తో రిప్రజెంట్ చేస్తామండి. అట్లాగే మల్టీ లైన్ కామెంట్స్ వచ్చేసరికి స్లాష్ స్టార్ అట్లాగే స్టార్ స్లాష్ మధ్య కోడ్ అయితే టెక్స్ట్ అయితే కనుక రాస్తామండి. సింగిల్ లైన్ కామెంట్స్ వచ్చేసరికి ఒక పర్టికులర్ లైన్ మాత్రమే కామెంట్స్లో ఇవ్వాలనుకోండి, అప్పుడు సింగిల్ లైన్ కామెంట్స్ అనేటటువంటి వాటిని యూజ్ చేస్తారు. అట్లాగే మల్టీ లైన్ కామెంట్స్ వచ్చేసరికి మల్టిపుల్ లైన్స్, అట్లాగే 4-5 లైన్లు కానివ్వండి, ఒక పేరా కానివ్వండి, ఏదైనా ఒక ఫంక్షనాలిటీ ఏంటి అనేటటువంటిది డిస్క్రిప్షన్ ఒక 4-5 లైన్లు వచ్చింది అనుకోండి, ఆ 4-5 లైన్లని కూడా మనము కామెంట్స్లో ఇవ్వాలనుకున్నప్పుడు ఈ మల్టీ లైన్ కామెంట్స్ అనేటటువంటి దాన్ని యూజ్ చేస్తాం అన్నమాట. దీన్ని ఒక ఎగ్జాంపుల్ లోపల రిప్రజెంట్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగిందండి. ఈ ప్రోగ్రాంలో వచ్చేసరికి ఒక ఏ వాల్యూ అనేటటువంటిది 10గా డిఫైన్ చేసేసి దాన్ని ప్రింట్ అయితే కనుక చేస్తున్నారండి. దీనికోసం ప్రోగ్రామ్ రాయడం అయితే జరిగింది. ఇది సి కొత్తగా నేర్చుకునేటటువంటి వాళ్ళకి ఏం అర్థం ఉండకపోవచ్చు. దీన్ని నేను నీట్గా కామెంట్స్లో కనుక రాశాను అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే అవతల పర్సన్కి ఈజీగా అర్థమవుతుందండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా నీట్గా డాక్యుమెంటేషన్ అనేటటువంటిది రాసి పెట్టాను అనుకోండి, అది అవతల వ్యక్తికి ఈజీగా అర్థమవుతుంది. అయితే ఈ కామెంట్స్ అనేటటువంటివి యూజ్ చేసేసి ఈ ప్రోగ్రామ్ని ఎట్లా మోడిఫై చేశానో ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ గమనించండి అండి,
హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని చెప్పేసి రాశాను. ఇది హెడర్ ఫైల్ రిప్రజెంట్ చేస్తుంది. దాని తర్వాత చూడండి స్లాష్ స్టార్ తో బిగిన్ చేసేసి మళ్ళీ స్టార్ స్లాష్ తో ఎండ్ చేస్తున్నా. ఈ మధ్యలో అయితే నేను కొన్ని లైన్స్ రాశానండి. ఏం రాశానో చూడండి. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ఎ వేరియబుల్ అండ్ టు ప్రింట్ ఏ వేరియబుల్. చూడండి ఈ ప్రోగ్రామ్ లో ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తున్నాను, అట్లాగే ఆ వేరియబుల్ యొక్క వాల్యూని ప్రింట్ చేస్తున్నాను అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఇది జనరల్ గా ఎవరైనా సరే సి లాంగ్వేజ్ తెలియనటువంటి వాళ్ళు ఈ 3 లైన్స్ కనుక చదువుకున్నారనుకోండి ఈజీగా అర్థమవుతుంది ఆ ప్రోగ్రామ్ యొక్క పర్పస్ ఏంటనేది. అలాగే ఇక్కడ చూడండి ఇంట్ మెయిన్ బ్లాక్ అనేది స్టార్ట్ అవుతుంది. మెయిన్ బ్లాక్ లో వచ్చేసరికి మెయిన్ బ్లాక్ ఎప్పుడు కూడా బ్రాకెట్స్ తో స్టార్ట్ చేస్తామండి. ఈ బ్రేసెస్ లో ఈ బిగినింగ్ ఎండింగ్ బ్రేసెస్ మధ్యలో కోడ్ అయితే రాస్తాము. ఇక్కడ చూడండి అని రాస్తున్నాడు ఫస్ట్ లైన్ లో ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని చెప్పేసి రాస్తున్నాడు. అంటే ఇంటీజర్ టైప్ వేరియబుల్ ఒక దాన్ని తీసుకుంటున్నాడు, దానికి 10 అనేటటువంటి వాల్యూని అసైన్ చేస్తున్నాడు అని దీని మీనింగ్. పక్కన చూడండి నీట్ గా డబుల్ స్లాష్ అండి. డబుల్ స్లాష్ అంటే ఏంటంటే సింగిల్ లైన్ కామెంట్. ఇది చూడండి ఇదే లైన్ లోపల ఈ కామెంట్ అనేటటువంటిది రాస్తున్నాను. సింగిల్ లైన్ లోనే అదే లైన్ లో ఏమని రాస్తున్నాను, వేరియబుల్ ఈజ్ డిక్లైర్డ్ ఏ ఈక్వల్ టు 10 గా డిక్లేర్ చేశానని రాస్తున్నాను. అట్లాగే సెకండ్ లైన్ చూడండి ప్రింట్ ఎఫ్ అని చెప్పేసి రాస్తున్నాడు. ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఎందుకోసం అంటే స్క్రీన్ మీద మనం ఏదైతే వేరియబుల్స్ వాల్యూస్ ప్రింట్ చేయాలన్నా అట్లాంటి కేసెస్ లో ప్రింట్ ఎఫ్ వాడుతుంటామండి. దీని గురించి తర్వాత చూద్దాం నెక్స్ట్ వీడియోస్ లో. సరే, ఇక్కడ వచ్చేసరికి కామెంట్ సెక్షన్ లో చూడండి ఏమని రాస్తున్నాడు, 2 డబుల్ స్లాష్లు ఇచ్చేసేసి ప్రింటింగ్ ద వేరియబుల్ ఏ అని చెప్పేసి రాస్తున్నాడు. ఇక్కడ వేరియబుల్ ఏ యొక్క వాల్యూని ప్రింట్ చేస్తున్నాను అని చెప్పేసి రాస్తున్నాడు. ఇట్లా మీరు నీట్ గా కామెంట్స్ రాయడం వల్ల ఏమవుతుందంటే అవతల వ్యక్తి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలడు అనమాట. అవునా కదా అండి? ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. వీటిల్లో మల్టీ లైన్ కామెంట్స్ ఏంటివి, సింగిల్ లైన్ కామెంట్స్ ఏంటివి అనేటటువంటి చెప్పండి అండి ఒకసారి నాకు. ఇక్కడ కనుక మీరు గమనిస్తే స్లాష్ స్టార్ తో బిగిన్ అయ్యి స్టార్ స్లాష్ తో ఎండ్ అయ్యి చూడండి ఇంతవరకు. ఇది యాక్చువల్ గా ప్రోగ్రామ్ లో రాయాల్సిన అవసరం అయితే లేదండి, కానీ కామెంట్స్ లో రాయడం వల్ల మనకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ చూడండి డబుల్ స్లాష్ లో రాస్తున్నాడు. ఇది వచ్చేసరికి ఏంటంటే సింగిల్ లైన్ కామెంట్ అండి. ఇట్లా డబుల్ స్లాష్ లో ఎంత దూరమైనా మీరు రాసుకోవచ్చు, కానీ అదే లైన్ లో రాయాలి, నెక్స్ట్ లైన్ కి వెళ్ళకూడదు. సపోజ్ డబుల్ స్లాష్ ఇచ్చేసేసి ఒక లైన్ ఏదో మెన్షన్ చేసేసి మళ్ళా ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారనుకోండి అది కామెంట్స్ లో తీసుకోదు. ఓకే, ఇట్లా రాయాలి మల్టిపుల్ లైన్స్ అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే మల్టిపుల్ లైన్ కామెంట్ అనేటటువంటిది యూజ్ చేయాలంటే స్లాష్ స్టార్ ఇచ్చేసేసి ఎక్కడైతే నీ కామెంట్స్ ఎండ్ అయినాయి అక్కడ మళ్ళీ స్టార్ స్లాష్ తో క్లోజ్ చేస్తామండి. అట్లాగే ఇక్కడ చూడండి ఇది కూడా డబుల్ స్లాష్ లో ఇచ్చాడు కాబట్టి ఇది కూడా ఏంటిదండి, ఇది సింగిల్ లైన్ కామెంట్. ఇట్లా నీట్ గా డాక్యుమెంటేషన్ చేసినట్టుగా మన ప్రోగ్రామ్ రిప్రజెంట్ చేయడం కోసము లేదా అవతల వాళ్ళకి అర్థమయ్యేట్టుగా రాయడం కోసము ఈ కామెంట్స్ అనేటటువంటి వాటిని యూజ్ చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అట్లాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.